రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు దోహదపడిందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ అన్నారు. నేడు వారి జయంతి పురస్కరించుకొని పట్టణంలోని కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి చెల్లా హరిశంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దామన్నారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ మాట్లాడుతూ వారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు దోహదపడిందని, నేటి యువత వారి ఆశయాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారతదేశం యువత మేధోశక్తి ద్వారా ప్రపంచంలోని భారతదేశాన్ని ప్రథమ స్థానంలో ఉంటుందన్న వారి మాటలు నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లా హరిశంకర్తో పాటు బీఆర్ఎస్ స్టేట్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడేదంటేనే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచిన మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేయబట్టే ఇలా తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణను అభివృద్ధి సాధ్యం చేసుకున్నామంటే వారు ఆ రోజు వేసిన బాటలే ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా జీవితంలో మనం అందరం జీవిస్తున్నాం. మరి ఇలా భారత రత్న బీఆర్గా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించే విధంగా అందరం కూడా యువత పెద్ద ఎత్తున మరి వారి ఆశయాలను కొనసాగించవలసిన అవసరం ఉంది. ఆ రోజే వారు చెప్పారు, ప్రపంచంలో పెద్ద ఎత్తున భారతదేశ యువత మేధాశక్తి యువత, ఆ యువత అనుకుంటే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండే ఏకైక దేశం భారతదేశం అని ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, వారు గత 60-70 సంవత్సరాల కింద చెప్పిన విషయం ఇలా భారతదేశం మనం ఇలా మన యువతను చూస్తున్నాం. వారి ఆశయాలు కొనసాగే విధంగా మరి వారు చేసిన సేవలు కూడా ఇలా ఉండే విధంగా మరి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి వారికి గొప్పగా బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, జిల్లా ప్రజలకు